అధ్యక్ష. మహిళలను కాపాడమంటే మన సమాజాన్ని కాపాడడం అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని కోరుతున్నారు. మంచి సూచన, చాలా చక్కటి సూచన. ఈశ్వరరావు. జై శ్రీరామ్ అధ్యక్ష. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా జరగనటువంటి, ఏ రాష్ట్రంలోని కూడా జరగనటువంటి దాడులు ఒక్క మన హైందవ దేవాలయాల మీద గత ప్రభుత్వంలో మొన్నే మాట్లాడారు సార్ దీని మీద. మీరు అది అక్కడ మీరు టైం ఇవ్వలేదు అధ్యక్ష. 2 నిమిషాల్లో మాట్లాడడం పూర్తయింది. దానికి పూర్తి విషయం చెప్తామని ఈరోజు 0 అవర్ నేను తీసుకున్నాను అధ్యక్ష. నాకు సూటిగా చెప్తున్నాను అధ్యక్ష. వాళ్ళు చేసిన దాడుల్లో అతి ముఖ్యమైనవి రామతీర్థం, అంతర్వేది, పిఠాపురం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాలు, సింహాలు, నెల్లూరు వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలా దేన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ దేవాలయాన్ని కూడా వదలలేదు అధ్యక్ష. అన్ని దేవాలయాల మీద కూడా వాళ్ళు ఏదో రకమైన దాడి చూసామని అధ్యక్ష. ఇది కేవలం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హైందవ ధర్మం మీద జరిగినటువంటి దాడిగా ప్రతి హిందువు కూడా భావిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రామతీర్థం ఘటనలో నేను అక్కడ ప్రత్యక్షంగా అనుభవించిన విషయం మీ సభ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రామతీర్థం ఆంధ్రప్రదేశ్కి 2వ అయోధ్యగా భావిస్తాం అధ్యక్ష. అటువంటి రామతీర్థంలో నీలాచల కొండ మీద ఉన్నటువంటి రాముల వారి దేవాలయంలో ఒక అర్ధరాత్రి ఒక దుండగుడు వెళ్ళి రాముల వారి విగ్రహాన్ని శిరఖండం చేశాడు అధ్యక్ష. అది చూడడానికి వెళ్ళడానికి కూడా ఎవరిని అనుమతించలేదు అధ్యక్ష. పోలీసులు చుట్టుముట్టారు. కొంతమందిని ధైర్యం చేసి ముందుకెళ్ళి అక్కడ చూస్తే అధ్యక్ష, అతి దారుణమైన సంఘటన అధ్యక్ష. శిరస్సు లేని రాముల వారి విగ్రహాన్ని చూసే ధైర్యం, శక్తి ఏ హిందువుకి లేదు అధ్యక్ష. అటువంటి సన్నివేశాన్ని చూడడం చాలా భయంకరమైన వేదనగా మిగిలిపోయింది అధ్యక్ష. మేము అక్కడికక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేసాం అధ్యక్ష 7 రోజుల పాటు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఒక్క నిమిషం. 0 అవర్ అనేది మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. మీ నియోజకవర్గంలో లేదా ఏదన్నా సొసైటీలో ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సింది ఉంటే చర్చించడానికి కేటాయించిన సమయాన్ని ఈ 0 అవర్లో ప్రస్తావించాలి. నాకు తెలిసి మీరు ప్రస్తావించే అంశం 0 అవర్లో ప్రస్తావించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ స్టార్ట్ చేశారు, త్వరగా ముగించండి, లేదంటే వేరే వాళ్ళకి అవకాశం, నిజం అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. లేదు కాబట్టి 0 అవర్లో ప్రస్తావించవలసిన అవసరం. 0 అవర్లో ఇది ప్రస్తావించకూడని అంశం, అందుకని చెప్తున్నా. మాకు అక్కడే నేను అక్కడే 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష. గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి 3 రోజుల తర్వాత వస్తే అక్కడ పరిస్థితిని చూద్దామని వస్తే అక్కడికి ఆయన రానియకుండా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి, అతనికన్నా ముందు అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొండ మీదకి వెళ్లకుండా చాలా ఇబ్బంది పెట్టి అక్కడ మా టెంట్ ఎదురుగానే మేమే ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష. అక్కడ అంత దారుణంగా చేశారు అధ్యక్ష అటువంటి కార్యక్రమాలు. అటువంటి దుర్ఘటనలు చేసినవి 1, 2 కాదు అధ్యక్ష. ఇది ఒక్క నేను ప్రత్యక్షంగా చూసింది అధ్యక్ష, నాటి నుండి నేటి వరకు. ఆ తర్వాత వాటి దాడుల మీద అప్పుడు ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అధ్యక్ష, హనుమంతుడి చెయ్యే కదా మళ్ళీ బాగు చేసుకోవచ్చు, రథమే కదా మళ్ళీ కొయ్యే కదా మళ్ళీ బాగు చేసుకోవచ్చు, కోవిలే కదా మళ్ళీ ఎరగొట్టింది మళ్ళీ కట్టుకోవచ్చు అన్నారు తప్పించి హిందువుల మనోభావాల్ని మనం ఎవరు కూడా గుర్తించలేదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కాకుండా మనమైన ఇటువంటి దేవాలయాల మీద దాడుల్ని అరికెట్టే విధంగా సరైన చర్య తీసుకునే విధంగా భవిష్యత్తులో మనం చట్టం తీసుకెళ్లే దిశగా వెళ్ళాలని. ఇందాక పేరు ఇచ్చారు, మీరు బయటికి వెళ్ళి వచ్చినట్టున్నారు. సరే, బోండా ఉమా గారు, ఆయన లేరు. బగ్గు రమణమూర్తి గారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి తాగునీటి స్కీమ్స్ స్టార్ట్ చేసి గత ప్రభుత్వంలో నత్తనడక జరిగింది అధ్యక్ష. దానికి కారణాలు కలిపి మరి యూటిలైజేషన్ అవ్వక